సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఇంతకుముందుకు గ్రూప్ 2 యొక్క కట్ ఆఫ్ చూసాము. జోన్ల వైజ్, మల్టీ జోన్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ చూసాము. సో జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ కట్ ఆఫ్స్ సేమ్ ఉన్నాయి, ఒక 1-2 మార్క్స్ డిఫరెన్స్. దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ జిఆర్ఎల్ తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది వాట్ నెక్స్ట్, ఏంటి జిఆర్ఎల్ తర్వాత. సో గ్రూప్ 1 ఇంకా జిఆర్ఎల్ రాలేదు, మార్క్స్ వచ్చాయి. సో కట్ ఆఫ్ గురించి ఏమేమో చెప్తున్నారు. సో మన జిఆర్ఎల్ వచ్చేంత వరకు ఏం తెలియదు. సో అందరికి మార్క్స్ బాగానే వచ్చాయి కాబట్టి జిఆర్ఎల్లో కట్ ఆఫ్స్ ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో కమ్ టు గ్రూప్ 2 గురించి ఆల్రెడీ కట్ ఆఫ్ చేసాము. సో సింపుల్గా కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి ఒక అనాలిసిస్ చూసుకుంటే 0 to 400 మధ్యలో ఉన్న జనరల్, బీసీబీ, బీసీడీ ఐదర్ మెన్ ఆర్ ఉమెన్. ఎందుకంటే మళ్ళీ బీసీబీ, బీసీడీలో ఉమెన్కి పోస్ట్ రాదు, వచ్చిన పోస్టే తక్కువ కాబట్టి 0 to 400 మధ్యలో వచ్చిన ఎవరైనా హోప్ పెట్టుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 0 to 1000 ర్యాంక్ మధ్యలో, బీసీఏ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 0 to 59 మధ్యలో, 0 to 2000 మధ్యలో ఎస్సీ కేటగిరీ వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. ఈ కట్ ఆఫ్ కొద్దిగా అటు ఇటు వేరీ అవ్వచ్చు. అండ్ జోన్ వైజ్ కట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుందండి, జోన్ వైజ్ కట్ ఆఫ్ డిఫరెంట్ ఉంటుందండి. కానీ వాళ్ళే మళ్ళీ మల్టీ జోన్లో స్టేట్ వైజ్ కట్ ఆఫ్ వస్తుంది కాబట్టి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అందరికీ సేమ్ ఉంటుంది. అండ్ లాస్ట్ చూస్ చేసుకునే పోస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏఎస్ఓ కాబట్టి స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అందరికి సేమ్ ఉంటుంది. సో అన్ని జోన్లకు సేమ్ ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక గ్రూప్ 3లో ఇక్కడ గ్రూప్ 3 చెప్పుకునే ముందు ఏం చెప్పాలంటే గ్రూప్ 1 యొక్క ఇంపాక్ట్ గ్రూప్ 2 మీద తక్కువ ఉంటుందండి. గ్రూప్ 1లో వచ్చిన వాళ్ళు ఒక 50 మెంబర్స్ అలా గ్రూప్లో రావచ్చు, అంతకు మించి వస్తారని నేను అనుకోను. ఎందుకంటే దాని యొక్క 20 యొక్క ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ అండ్ ప్రిపరేషన్ ప్యాటర్న్ డిఫరెంట్. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ కాబట్టి గ్రూప్ 2లో వచ్చిన 783లో ఈజీగా ఒక 500 to 600 మెంబర్స్ గ్రూప్ 3లో ఉంటారండి. సో వీళ్ళు ఈ 500 to 600 మధ్యలో ఈ గ్రూప్ 3లో వీళ్ళు 1000 ర్యాంక్ లోపలే ఉంటారు. సో 1000 ర్యాంక్ లోపల ఉన్న 600 మెంబర్స్ డీవీకి మ్యాక్సిమం రాదు. సో అందులో ఉన్న 400 మెంబర్సే వస్తారు. అండ్ మిగిలిన వాళ్ళు కూడా. అండ్ నెక్స్ట్ గ్రూప్ 4 యొక్క ఇంపాక్ట్ కూడా గ్రూప్ 3 ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 3లో కొన్ని సీనియర్ రైటర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు తీసేస్తే మిగిలిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులే. సో గ్రూప్ 4లో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. అండ్ గ్రూప్ 4లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, సబ్మిషనర్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు గ్రూప్ 3లో వచ్చే హెచ్ఓడి డిపార్ట్మెంట్కి రాకపోవచ్చు. కొందరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు, విలేజ్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు గ్రూప్ 4లోనే ఉండిపోతారు. ఎవరికైతే హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు గ్రూప్ 4 నుంచి గ్రూప్ 3కి వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి సింపుల్ అనాలిసిస్ ఏంటంటే గ్రూప్ 3లో 0 to 1500 ర్యాంక్ మధ్యలో వచ్చిన జనరల్, బీసీబీ, బీసీడీ వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. 0 to 3000 మధ్యలో వచ్చిన ఈడబ్ల్యూఎస్, బీసీఏ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు హోప్ పెట్టుకోవచ్చు. సింపుల్ లాజిక్. అంటే బీసీఏకి, ఎస్సీకి, ఎస్టీకి సేమ్ ఉంటుందా అంటే సేమ్ ఉండదు. 0 to 3000 మధ్యలో వేరీ అవుతుంది. సో అందులో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఫస్ట్, తర్వాత ఎస్టీ, తర్వాత బీసీఏ, లాస్ట్కి ఎస్సీ కట్ ఆఫ్ వస్తుంది. అండ్ ఎస్సీ ఉమెన్ కట్ ఆఫ్ ఈవెన్ 3500 వరకు కూడా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది ఈ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయి అనేది ఇది ఇక్కడ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నెక్స్ట్ సైకిల్లో గ్రూప్ 1 ఒక 400 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అది మేబీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అన్నారు. ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు పక్కా తెలియదు. నేను కూడా కనుక్కున్నాను, ఉన్నాయా అంటే 400+ ఉన్నాయని చెప్పారు. అండ్ గ్రూప్ 2 కూడా 600+ ఉన్నాయన్నారు. అండ్ మనం ఈ సైకిల్ లాస్ట్ సైకిల్లో గ్రూప్ 3, గ్రూప్ 4 సపరేట్ పడ్డాయి. కానీ ఈ సైకిల్లో గ్రూప్ 3 నోటిఫికేషన్ ఉండకపోవచ్చు. ఆ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉంటుంది. గ్రూప్ 3లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులు గ్రూప్ 4లోకి వస్తాయి. గ్రూప్ 3లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ పోస్టులు గ్రూప్ 2లోకి రావచ్చు. సో మినిమం ఈ 4K to 5K ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన 9000 పోస్టులో సుమారుగా 3000, 4000 ఆల్రెడీ వీకెంట్ అయిపోయాయి. ఏడబ్ల్యూఏ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 అన్ని పోస్టులకు వెళ్ళిపోయారు. చాలా మంది ఆల్రెడీ జాయిన్ అవ్వలేదు, చాలా మంది రిజైన్ చేశారు. కాబట్టి ఆ వీకెండ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ 6K కూడా ఇవ్వచ్చు. ఇప్పుడే మనకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పెద్ద రిటైర్మెంట్ జరగలేదు. ఇప్పుడు రిటైర్మెంట్ పెరుగుతున్నాయి కాబట్టి చాలా వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. 61 ఏజ్ పెంచిన తర్వాత మన రిటైర్మెంట్ సడన్గా అయిపోవడం వల్ల వేకెన్సీస్ అనేది రైజ్ అవ్వలేదు. సో ఇప్పటి నుంచి మనకు రిటైర్మెంట్ పెరుగుతాయి కాబట్టి డెఫినెట్గా వేకెన్సీస్ కూడా ఇయర్ వైజ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, జీపీఓ. ఇప్పుడు గవర్నమెంట్ మనకి ముందున్న ఫస్ట్ ఉన్న నోటిఫికేషన్ ఏంటంటే గ్రామపాలన ఆఫీసర్ అనేది ఒక పోస్ట్ తీసుకొచ్చారు. సో ఇంతకుముందు 2020లో విఆర్ఓ సిస్టమ్ అబాలిష్ చేశారండి. 2020 సెప్టెంబర్లో అబాలిష్ చేసిన తర్వాత అక్కడ విఆర్ఓలను రీడిప్లాయ్మెంట్ చేశారు. మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్లో రీడిప్లాయ్మెంట్ చేశారు. అండ్ విఆర్ఏలను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగా రికగ్నైజ్ చేస్తుంటూ వాళ్ళకు కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లో ఇచ్చారు. డిగ్రీ అయితే ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకు మంచి దాంట్లో, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళను చిన్న దాంట్లో చేశారు. వాళ్ళందరికీ ఇప్పుడు బ్యాక్ టు డిపార్ట్మెంట్ అనే ఛాన్స్ ఇచ్చారు. దానికి క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ డిగ్రీ అని పెట్టారు. సో ఇందులో ఉన్న మనకి సుమారు 10,700+ పోస్టులు ఉన్నాయండి, జీపీఓ పోస్టులు. అంటే ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ పాలనా అధికారి, అంటే ఇంతకుముందు విఆర్ఓ చేసే డ్యూటీ ఇవి చేస్తారు. దీని అవసరం ఏంటంటే రీసెంట్గా మనకు ఎంఆర్ఓ ఆఫీసులో స్టాఫ్ అనేది విపరీతంగా తగ్గిపోయింది. మొత్తం యొక్క బడ్డెన్ అనేది RIB పడేది.
ఆర్ఏ మీద పడింది, వారు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో డెఫినెట్గా గ్రౌండ్ లెవెల్ ఒక ఆఫీసర్ అవసరము ప్రతి విలేజ్కి. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కావచ్చు, లేక్ ప్రొటెక్షన్ కావచ్చు, బౌండరీస్ యొక్క డిసైడ్ చేయడానికి కావచ్చు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఐడెంటిఫై చేయడానికి కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్ని డిస్బర్స్ చేయడానికి కావచ్చు, వీటన్నిటికీ విలేజ్ లెవెల్ ఒక ఆఫీసర్ అవసరము. ఆ ఆఫీస్ ఇంతకుముందు విఆర్ఓలు ఆ పని చక్కగా చేసేవారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఈ యొక్క పరిపాలన కొంచెం స్తంభించిపోయింది. సో దీని గురించి చాలా రోజుల నుంచి విఆర్ఓలు గవర్నమెంట్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ తోటి చర్చలు జరుపుతున్నారు. ఫైనల్గా అవి కొలికి వచ్చాయి. కొలికి వచ్చిన తర్వాత 10,700 చేస్తాము. దీంట్లో డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 28 మధ్యలో గవర్నమెంట్ విఆర్ఓలకు, విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్ పెట్టింది. ఈ విల్లింగ్ ఆప్షన్లో సుమారు 5,000 నుంచి 6,000 మంది విల్లింగ్ ఆప్షన్ ఇచ్చారు. మేము మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తామని చెప్పారు. మిగిలిన వాళ్ళు వస్తామని చెప్పలేదు. సో 5,000 నుంచి 6,000 మందిలో కూడా ఇంకొక 1,000 మంది కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే మంచి డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యారో కొంతమంది చాలా మంది ప్రమోషన్ దగ్గరగా ఉన్నారు. ఆ ప్రమోషన్కి సీనియర్ అసిస్టెంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రమోషన్లకు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు, ఆల్రెడీ స్కేల్ పెరిగి ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ స్కేల్కి వచ్చి తీసుకుంటారు అనుకోము. కొంతమంది అక్కడే సెటిల్ అయ్యి అర్బన్లో ఉండాలనుకున్న వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్లో సెటిల్ అయిపోయారు. సో ఈ 6,000 మంది నుంచి కూడా బ్యాక్ రావచ్చు. వీళ్ళకి కూడా ఎగ్జామ్ పెడతామని అన్నారు, కానీ ఎగ్జామ్ మ్యాండేటరీయా లేకపోతే జస్ట్ అటెంప్ట్ చేసి పాస్ చేస్తారనేది మనకు అది క్లారిటీ లేదు. సో ఇందులో నుంచి కూడా ఒక 1000 తగ్గొచ్చు. సో వాళ్ళ 5,000 కనుక అనుకుంటే మనకు 4,500 మినిమం ఉంటుంది అండ్ 6,000 వరకు కూడా వేకెన్సీస్ ఉంటాయి. 6,000 అనేది 6,000 జూనియర్ అసిస్టెంట్లు అనే పోస్ట్ అనుకోవచ్చు. సో మనకి ఇక్కడ 5,000 to 6,000 జీపీఓ పోస్టులు వేకెంట్ ఉంటాయి అండ్ 4,000 to 5,000 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వేకెంట్ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇట్లా వెళ్తారు. సో ఇక్కడ రెండు కలిపి 10,000 పోస్టులు మళ్ళీ రాబోతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకసారి పంచాయతీ సెక్రటరీలు 10,000 పోస్టులు పడ్డాయి. అప్పుడు చాలా మంది ఖాళీగా ఒకేసారి ఉన్న అందరికీ జాబ్లు వచ్చేసాయి. మళ్ళీ మన గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది 8,900 మళ్ళీ అందరికి జాబ్లు వచ్చాయి. ఇప్పుడైతే ఏదైతే నెక్స్ట్ ఉందో వాళ్ళకు కూడా సుమారుగా ఈ 10,000 పోస్టులు గ్రూప్ 4 క్యాడర్ అని చెప్పొచ్చు. అండ్ వాటికి సిలబస్ ఏంటంటే కొంతమంది అంటున్నారు ఇది విఆర్ఓ ఎగ్జామ్ పెట్టారు కదా, అప్పుడు ఒకే పేపర్ ఉండేది 150 మార్క్స్కి, 75 మార్క్స్ జనరల్ సైన్స్, 75 మార్క్స్ రీజనింగ్ ఉంది, సేమ్ అలానే ఉంటుంది అంటే అలా ఉండకపోవచ్చు అండి. గ్రూప్ 4 ప్యాటర్న్ లో ఉండొచ్చు. ఒక పేపర్ జనరల్ సైన్స్ ఉండొచ్చు, రెండోది రీజనింగ్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్ మెథడ్ లో ఉండొచ్చు. లాస్ట్ టైం మనం గ్రూప్ 4 అయితే ఏ విధంగా అయితే రాసామో ఈ ఎగ్జామ్ కూడా అలానే ఉంటుంది అని అనుకోవచ్చు. అండ్ ఏమైనా అడిగితే మరి ల్యాండ్ రిలేటెడ్ అడుగుతారా అంటే కొత్త వాళ్ళు అనుకోవచ్చు. ఎవరైతే విఆర్ఏ రీడిప్లాయ్మెంట్ వెళ్ళారో వాళ్ళకు మాత్రం ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండొచ్చు. మనకు ఎవరైతే బయట నుంచి రాస్తారో వాళ్ళకి నార్మల్ ఎగ్జామ్ ఉండొచ్చు. సో దీన్ని పక్కకు పెడితే ఈ నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనకు 2025లో స్టార్ట్ అవుతున్నా, సెప్టెంబర్లో స్టార్ట్ అయినా, ఒకటి సెప్టెంబర్లో, ఒకటి నవంబర్లో, ఒకటి 2026 జనవరిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకే నోటిఫికేషన్ ఒకే మంత్లో ఇవ్వరండి. ఎందుకంటే మనం ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాని ఫ్లోలో నుంచి బయటపడ్డ తర్వాత మళ్ళీ అడిగితే ఒక నోటిఫికేషన్ ఇస్తారు. సో ఈ మూడు నోటిఫికేషన్స్ ఇచ్చే గ్యాప్ 6 నెలలు పడుతుంది. అండ్ గ్రూప్ 1 సైకిల్ ఆల్రెడీ తెలిసింది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఒక సైకిల్లో కంప్లీట్ కావాలంటే మినిమం 1 ఇయర్ పడుతుంది. అంటే 2025 ఆగస్ట్లో సపోజ్ నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ డిసెంబర్ ఆర్ జనవరిలో ఉంటుంది అండ్ మెయిన్స్ మళ్ళీ సమ్మర్లో ఉండొచ్చు. సో ఆ రిజల్ట్ వచ్చేసరికి మళ్ళీ అక్టోబర్, నవంబర్, అంటే 2025, 2026 సైకిల్ గ్రూప్ 1లో అయిపోతుందండి. అంటే ఇప్పుడు వచ్చే ఇంతకుముందుకు వచ్చిన ఎగ్జామ్ సైకిల్ మనకు 2022 నుంచి 2025 సాగింది. ఇక్కడ 2025 గ్రూప్ 3 వాళ్ళు జాయిన్ అయ్యే లోపల 2026 జనవరి కూడా కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెడికల్ అయిపోయి గ్రూప్ 1 ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2లో ఎక్సైజ్ అయింది కాబట్టి వాళ్ళకు మెడికల్ అయిపోయి మళ్ళీ వెరిఫై చేసి వాళ్ళకి ఫైనల్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 3 స్టార్ట్ చేసేయడం అంటే గ్రూప్ 3కి డెఫినెట్గా చేయొచ్చు. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు, 22, 23, 24, 25 4 ఇయర్స్లో మనకు ఎగ్జామ్ సైకిల్ అయిపోయిందండి. సో పేపర్ లీకేజ్ ఆ విషయాల వల్ల మనకి ఇక్కడ 4 ఇయర్స్ పడ్డా, నెక్స్ట్ వచ్చేసరికి మినిమం 2 ఇయర్స్ పడుతుంది. సో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్కి రెడీగా ఉండాలనుకుంటారో మీరు 25, 26 అన్ని ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలనుకుంటే 25, 26 ఈ 2 సంవత్సరాలు మేము డెడికేట్ చేస్తాము అనుకుంటే రెడీగా ఉండండి. ఒకవేళ అయిపోతే 26 మిడ్ కాన్ అయిపోవచ్చు. గ్రూప్ 2 లాంటి, గ్రూప్ 4 లాంటివి, జీపీఓ లాంటివి అయితే 1 స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ రాగానే అయిపోతుంది. మనం వేరే స్టడీ కానీ వేరే వర్క్ కానీ మనం చూసుకోవచ్చు. కానీ గ్రూప్ 1 2 స్టేజ్ ఎగ్జామ్ మళ్ళీ ఇంటర్వ్యూ పెడితే 3 స్టేజ్ కాబట్టి డెఫినెట్గా 1.5 ఇయర్ పడుతుంది. అండ్ గ్రూప్ 2 కూడా మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడానికి 6 మంత్స్ పడుతుంది. నోటిఫికేషన్ పెట్టి వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి 6 మంత్స్ పడుతుంది. మళ్ళీ మన వాళ్ళు ఏమైనా పోస్ట్పోన్ అయితే మళ్ళీ 6 మంత్స్ పోస్ట్పోన్ అవుతుంది. సో డెఫినెట్గా 1 ఇయర్ నుంచి 2 ఇయర్ మధ్యలో దానికి కూడా చాలా టైం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ దాన్ని చేసుకొని మనము నెక్స్ట్ వచ్చే యంగ్ ఆస్పిరెంట్స్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, అసలు ఎగ్జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది చెప్పాలి. ఎందుకంటే చాలామంది
మనకు కాలేజ్ అయిపోగానే గవర్నమెంట్ జాబ్ని పెద్దగా చూపించడం వల్ల ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్లు ఇక్కడ వచ్చేసి అశోక్ నగర్లో ఇరుకుపోయి మళ్ళీ మధ్యలో 2 ఏళ్ళు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక చాలా కష్టపడుతున్నారు. సో దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను కొన్ని క్రైటీరియాలు చెప్తానండి. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వాళ్ళకు ప్రిపేర్ అవ్వాలా లేదా అని మీరు చెప్పొచ్చు. అండ్ మీ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా అనలైజ్ చేసుకోండి. అండ్ ఒక డెకేడ్ లాగా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేయడం అనేది నాకు తెలిసి అది అంత ప్రొడక్టివ్ కాకపోవచ్చు. సో ఎవరైనా సరే ఒక 2-3 ఇయర్స్ చూసుకొని మనకు కనుక రిజల్ట్ రాకపోతే బెటర్ టు చూస్ ఆల్టర్నేటివ్. ఎందుకు మనకు రాదా అంటే అలా ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఉంటుందండి. ఆ స్కిల్లో వాళ్ళు చేసి ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అని నా అభిప్రాయం. సో గవర్నమెంట్ జాబ్ అంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. మనం ఫోకస్ చేయగా మనం ఇక్కడ అయిపోతున్నాం అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ మీ. సో దాని గురించి ఒకసారి డిసైడ్ చేస్తే ఏజ్. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే గ్రాడ్యుయేషన్ 21-22 అయిపోతుంది. సో 21-22 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ మీకు ఎక్స్పెరిమెంటల్ స్టేజ్, అంటే 25 తర్వాత వరకు కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే వన్స్ 26 స్టార్ట్ అయిందో మీరు మిమ్మల్ని చెక్ చేసుకోవాలండి. సో ఏంటి 26 తర్వాత ఏంటంటే 28 వరకు సెటిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. మీరు ఒకవేళ ఆల్రెడీ 3 సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే 26 తర్వాత మీరు బెటర్ టు చూస్ ఆల్టర్నేటివ్. ఒకవేళ మీరు ఇంతకుముందు రాసిన నోటిఫికేషన్లోనే దగ్గర వరకు వచ్చారు. దగ్గర వరకు రావడం అంటే సుమారు ఇప్పుడు గ్రూప్ 2 అనేది ఒకటి తీసుకుందాం అనుకోండి. ఇందులో మీకు 0 to 5,000 ర్యాంక్ వరకు అలా వచ్చింది మధ్యలో. సో మీరు దగ్గరకు వచ్చినట్టు ఆటోమేటిక్గా. సో ఇంత కాంపిటీషన్ అంత ర్యాంక్ రావడం కూడా ఈజీ కాదు. ఈవెన్ 0 to 10,000 ర్యాంక్ రావడం కూడా ఈజీ కాదు. ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు 26-28 ఉన్నా కానీ మీరు మళ్ళీ ఆప్షన్ తీసుకోండి. అలా కాక 50,000 ఎబో 1 lakh వచ్చిన వాళ్ళు మీరు ఇంకోసారి ఆలోచించుకోవడం బెటర్. ఇంకా మీకు స్కిల్ లేదంటే ఆ స్కిల్ పై ఫోకస్ చేయడం బెటర్. అండ్ హూ ఈస్ బియాండ్ 30+ అనేది ఇది డేంజర్ అండి. ఇక మీరైతే డెఫినెట్ గా చూసుకోవాలి. ఇంకా మనం ఇంకా బర్డెన్ కాకూడదు, ఫైనాన్షియల్ బర్డెన్ కాకూడదు. మళ్ళీ మనకు 2 years పోతే 32-33 వెళ్ళి అలా లూప్ లో ఇరుకుపోతుంటాం. సో అట్లా ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, ఇటు పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, ఫైనాన్షియల్ ఇబ్బంది పడతాం. కాబట్టి అదొకటి చూసుకోవాలి. 26+ ఉన్న వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఏజ్ 26 ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో వాళ్ళు ఫ్రెషర్స్ అయితేనేమో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మళ్ళీ మనం 28-29 వెళ్ళే దగ్గరికి ఫేక్ సర్టిఫికేట్ పెట్టి ఏదేదో చేస్తున్నారు. అలా కాకుండా ఒక 2-3 years గ్యాప్లోనే మళ్ళీ ఏదైనా కోర్స్ తీసుకొని ముందుకు వెళ్తే అక్కడ కూడా కెరియర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. సో కేటగిరీ స్పెషల్గా మెన్షన్ చేయాలండి. ఎందుకంటే మన గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందర మన వేకెన్సీస్ 800, 900, 1000 ఉన్నాయని చెప్తారు. అంటే 1000 ర్యాంక్ వస్తే అందరికి జాబ్ వచ్చినట్టు కాదు కదా. సో 1000 ఉన్నప్పుడు జనరల్ కేటగిరీ బీసీబీ బీసీడీకి 350 ర్యాంక్ 400 ర్యాంక్ తర్వాత జాబ్ రాకపోవచ్చు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే జనరల్ కేటగిరీ బీసీబీ బీసీడీ వాళ్ళు వచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ కేటగిరీ వాళ్ళకు ఉద్యోగం ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ కొట్టడం చాలా ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు సపోజ్ గ్రూప్ 2లోనే చూసుకున్నాం, మనకి 800 పోస్టులు ఉన్నాయి ఇంచుమించు. కానీ 400 ర్యాంక్ దాటి ఈ కేటగిరీ వాళ్ళకు ఉద్యోగం రావడం చాలా కష్టం. సో ఎంత కాంపిటీషన్ ఉందో మనం ఊహించుకోవచ్చు. సో వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్న వాళ్ళు అది చూజ్ చేసుకోవచ్చు. అండ్ కొత్తగా వచ్చే జనరల్ కేటగిరీ బీసీబీ బీసీడీ వాళ్ళు కూడా ఈ విషయం చెప్పండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడదు. మనకు సపోజ్ 150-200 పోస్టులు పడ్డాయి అనుకోండి, చాలా తక్కువ పోస్టులు. అందులో కొట్టడం అనేది టఫ్ టాస్క్. ఒక్కోసారి రోస్టర్ పాయింట్ అయ్యి కేటగిరీలో ఒక్కొక్క పోస్ట్ కూడా రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ కండిషన్. సో మీకు బ్యాకప్ ఉందా లేదా ఇంటి దగ్గర సిచ్యువేషన్ చూసుకోవాలండి. ఎందుకంటే వన్స్ ఇక్కడ 2 years వచ్చిన తర్వాత లుక్లో ఇరుక్కున్నాం అనుకోండి, మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే మనకి ఇక్కడ ప్రిపరేషన్ కూడా దెబ్బతింటుంది. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ట్యూషన్ చెప్పుకుంటూ అలా ఇలా ఇబ్బంది పడుకుంటూ చాలా ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేశారు. సో ఫైనాన్షియల్ గా వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు. ఫైనాన్షియల్ గా బ్యాక్ ఉన్న వాళ్ళు ట్యూషన్ చెప్పుకుంటూ మీరు బ్యాకప్ పెట్టుకుంటూ మనం వెళ్ళాలండి, లేకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాకప్ అనేది చెప్పండి టెక్నికల్. సో ఈ టెక్నికల్ ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇప్పుడు 3 కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అనేది ఈ 3 అందరు రాస్తారండి. జర్నలిస్ట్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు రాస్తారు, డాక్టర్ రాస్తాడు, డిగ్రీ వాళ్ళు రాస్తారు, టీచర్లు రాస్తారు, అందరూ రాస్తారు. సో దీని కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే స్పెషలైజ్డ్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఏదైనా స్పెషలైజ్డ్ కోర్స్ ఉన్న వాళ్ళు మీరు ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ వాటికి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ నా సజెషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 కంటే. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అండ్ ఆస్పిరెంట్స్ తక్కువ ఉన్నారు, పోస్టులు ఎక్కువ ఉంటాయి. జాబ్ కొట్టడం గ్రూప్ 1, గ్రూప్ 2 కంటే చాలా ఈజీ. అండ్ స్పెషలైజ్గా ఈసారి జేఎల్ అవి పడ్డాయి, మళ్ళీ సార్ వేకెన్సీస్ ఉంటాయో ఉండేవి తెలియదు. కానీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం ఏడబ్ల్యూ ఏఈ చూజ్ చేసుకోవచ్చు అనేది నా సజెషన్. ఇంకో ఆల్టర్నేటివ్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సి సీజీఎల్ ప్రతి ఇయర్ పడుతుంది. అండ్ యూపీఎస్సీ అనేది అన్సర్టనిటీ కాబట్టి అది మనం చెప్పలేము. అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కూడా ఆప్షన్ ఉంది. అయితే మీరు ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో ఈ సెంట్రల్ గవర్నమెంట్ని ఆర్ఆర్బీ జేఈ కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీని బ్యాకప్గా పెట్టుకోండి. ఏఎల్పీ కానీ బ్యాకప్ మీరు అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తే ఏమైపోతుంది అంటే మీకు గ్రూప్ 1 ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, మీకు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు నెక్స్ట్ సైకిల్లో మీకు ప్రెజర్ ఉండదు. సో దానికి ప్రిపరేషన్ దీనికి కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు పడే నోటిఫికేషన్ నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ హూ కెన్ కమ్ టు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఎవరు రావచ్చు అనేది
చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్ ఎవరైతే 2-3 ఇయర్స్ అలొకేట్ చేయగలుగుతాము, మనం ఈ సైకిల్లో ఉండగలుగుతాము, 2-3 ఇయర్స్ పక్కా ప్రిపేర్ అవుతాము, డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతాము, ఫైనాన్షియల్గా మనం ఎఫర్ట్ చేయగలుగుతాము అన్న వాళ్ళు మాత్రమే రావాలనేది మనకు లాస్ట్ సైకిల్ చెప్తుంది. లాస్ట్ సైకిల్ అయితే 5 ఇయర్స్ తీసుకుంది, నెక్స్ట్ సైకిల్ 2-3 ఇయర్స్ చెప్పొచ్చు. సో ఇదండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూమ్లో తెలియజేయండి. నెక్స్ట్ మరో కాన్సెప్ట్తో వద్దాం. థ్యాంక్ యూ.